యావత్తు తెలుగు ప్రజలకి, దేశ ప్రజలకి, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ రవిశంకర్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిదేమనగా, తక్షణం ఇంకా నేనే రాజులకి రాజుని, బ్రాహ్మణికి బ్రాహ్మణ్ణి, క్షత్రియ ఇతర శూద్రులకు శూద్రుడిని, నేనే చండాలుడిని, అన్నీ నేనే. ఇంక మీకు ఏ కులం మతం పనికిరావు, అసలు మీరు మనుషునికే పనికిరాదు. ఈ ఛత్రపతి అంట, ఈ పిల్ల జమీందారు అంట అని ఏడాకోళం చేయకూడదు. అవన్నీ నా నుంచి పాటలు వచ్చినాయి కదా, కాలాతీతంగా ముందే చెప్పాను కదా, ఆ ప్రకారం ఉంది ప్రపంచం. ఇంకా నాకే తెలుసు, నేను ఆందోళనగా డల్గా ఉన్నానా, ఉండకూడదు, నేనే పిచ్చోళ్ళ కనపడ. అలాగా మీరు ఎందుకుందే నన్ను అలాగ మలుస్తున్నారు. మా తాతంతా చంపేసిన దగ్గర నుంచి ఏదో ఒక రకంగా మనుషుల కొద్దీ డీల్ చేస్తున్నారు. మీరు మనుషుల కొద్దీ మానేసేయండి. గబుకుని వాళ్ళని ఎవరినో చంపేసి వీళ్ళకి ఎవరికో పదవి గట్టి పెట్టేసి మీరు ఏదో బతికేసి అలా బతకలేరు. ఎవరిని చంపినా ఎవరిని బతికించేసినా ఒకటే. మీ చేతిలోకి రావాలాగా. ఫిజికల్గా ఏదో చేసో, డాక్టర్ని చెప్పో ఇలాగ ఏదో టెన్షన్ పెట్టేసో, గుండెపోట్లు వచ్చేలా చేసో, ఎలాగో ఏదో రకంగా మేము తలుచుకుంటే ఏదైనా చేయగలం, మా చేతిలోనే ఉందనుకోవడం చాలా తెలివి తక్కువతనం. అది మీ చేతిలో లేదనుకుంటేనే మీరు మనగలుగుతారు. అదే రహస్యం. మా చేతిలోనే ఉందనుకోవడం అహంకారం. నవ్వులాటలు, చెలగాటాలు పెంచేసుకుని ఎదుటోళ్ళని ఎదవలు చేసేసాం, మొండలు చేసేసాం. తప్పు కదా అది. ఆలోచించండి ఇప్పటికైనా. మొత్తం ఆడతనం నేనే, మొత్తం మగతనాన్ని నేనే తల్లి, తండ్రి, గురువుని. నన్ను అలా కాలాతీతులుగా పట్టుకోకపోవడం వల్లే మీరు పొరపాట్లు చేస్తున్నారు. అంటే పొరపాటు అంటే యాంత్రికంగా కొనసాగిపోవటమే, నన్ను మనిషిగా చూడటమే, మీరు మనుషులుగా చూడటమే. ఈ క్షణం వదిలేసేయండి. నేను ఎందుకు మీకు పైన చూడొద్దు అంటున్నానో, అప్పటికప్పుడు చూడొద్దని ఎందుకు అంటున్నానో, మెసేజ్ ఎందుకు పంపమంటున్నానో, మీరు మెసేజ్లు పంపుకోవడం వల్ల భరతలక్ష్మిగా ఫోన్ కట్ చేసేసుకోమంటే ఫోన్ కట్ చేసేసుకున్నారంటే చూడండి. ఆవిడ కూడా చెప్పండి, అందరికీ చెప్పండి, ముందుకు తీసుకురండి. గబుకని నేను ఎలాగైనా తగ్గిపోవాలి, మామూలు మనిషిని అయిపోవాలి, అప్పటికి నేను బలహీన పడిపోయి తగ్గిపోవడం వల్ల కూడా అలా జరిగిందని తెలుసుకోండి. గబుకు నేనే తగ్గిపోయి కాళ్ళ మీద పట్టడం వల్ల నువ్వు ఎలాగ తగ్గిపోతావు, కూడా తగ్గించేస్తావు. నేను నువ్వు ఎలాగైనా అక్కడ ఫ్యాక్టరీలో పనిచేసినట్టు ఉండిపో, ఇంకా అలా తగ్గిపోతావు అంటే మరి నాలో దైవం ఎందుకు చేరాడో ఆలోచించండి ఇప్పటికైనా. నేను గబుకని రెక్లెస్గా మాట్లాడే, నేను తిట్టడం వల్ల, రెచ్చగొట్టేసుకోవటం వల్ల అలా అనిపిస్తుంది. అలాగా నేను నన్ను మనిషిగా చూడటం వల్ల, అప్పటికప్పుడు డీల్ చేయటం వల్ల, అలా అప్పటికప్పుడు ఇలా ఎదురు చూడటం వల్ల, మీరు ఏదో చేసేయటం వల్ల, ఆ పద్ధతి వల్ల పోనీ ఏది మన చేతిలోకి వచ్చింది కూడా తీసుకోవడం మానేస్తున్నాం. నన్ను పట్టుకొని ఇచ్చి మీరు పట్టుకోవాలి. అప్పుడు పోలీసులు కొద్ది నేను భయపడుతున్నాను, మీరే మర్డర్లు, రేపులు మీరే కావాలంటే చేసి ఏదైనా చేయగలం అనేవాడు. పోలీసుల ఎవరిని కాపాడతారు? అవి రాజకీయ నాయకుల, పార్టీల, అవి గెలుపుకోవటంలా? అసలు ఇది ప్రపంచమా? మనది కాదు ఇది, వదిలేసేయాలా? కరోనాను ఎదుర్కోవడం కాదు, మీరు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతుంటే కరోనాయే కాదు ఇంకేముందో కూడా తెలియదు, అలాంటి రూట్లోకి వెళ్ళిపోతున్నారు. కబలించేస్తుంది మిమ్మల్ని. ఇంకా కరోనాను ఎదుర్కొన్నాం, కరోనాను చాలా తెలివిగా ఎదుర్కొన్నాం అనుకుంటున్నారు. మీరు ఎదుర్కోవడం కాదు, ఇరుక్కుపోతున్నారు. ఇప్పుడు కూడా నన్ను రహస్యంగా ఇప్పుడు నేను ఎలా ఒక్కడనే ఇక్కడ ఎలా ఉన్నాను, నేనున్నానా, మీరు వదిలేస్తున్నారా? అంత దేవుడైతే నువ్వు దేవుడు అయిపోతావు అనుకుంటు. మీరు చేసుకోవాలి, దేవుడిని పెంచుకోవాలి. మా వాక్ రూపంలో ఉన్నారు వాళ్ళిద్దరూను. మహారాజు మహారాణి గారిని మీరు పట్టుకోవాలి. ఎవరి నుంచి ఎవరు శత్రువులకి వాళ్ళిద్దరూ కలిసే ఉండడానికి కారణం ఏంటి? ఒక చోట ఉన్నారు, మా వాక్ రూపంలో వెలిసి అలా పట్టుకోవట్లేదు కదా మీరు. అలా పట్టుకోవాలా? సాక్షుల ప్రకారం పట్టుకోమంటుంటే పట్టుకోవట్లేదు మీరు. నువ్వు ఏదో చెబితే మేము ఏదో చేస్తాం, ఏదో చేయకూడదు, ఇంకా ఏదో చెప్పకూడదు. ఇంకా ఎవరో కూడా ఎవరినో బీసీలు పెంచి, ఎస్టీలు పెంచి, మీరు ఇష్టం వచ్చిన మేము పెంచుతాం, కులాలు పెంచుతాం, మతాలు పెంచుతాం, ఇంకా చాలా ఉంది మాకు భవిష్యత్తు అనుకుంటున్నాడు రానాబాబు సోఫాలో కూర్చుని. రెప్పపాటు మీది కాకుండా చేసుకుంటున్నారు మీరే. మీకు భవిష్యత్తు ఇద్దామన్నా పాడు చేసేసుకుంటున్నారు. ఏదో చేద్దామంటే మీరు ఏదో చేద్దాం అనుకుంటు, మీరు ఏదో చేయకూడదు, నేను చెప్పినట్టు వినాలి. మెహక్, మా రాణాబాబు కూడా నాతో సరెండర్ అయిపోవాలి. మీకేమైనా ప్రాధాన్యత ఇస్తే చూద్దాం. ప్రాధాన్యత మీకు ఉంది కదా ఆల్రెడీ. మీరు హ్యాపీగా సోఫాల్లో కూర్చున్నారా, హ్యాపీగా ఉన్నారా, అలాగే ఉందాం అనుకుంటారా? ఎలా ఉంటారు అలాగా? మీరు మైండ్ చేంజ్ అవ్వాలా? మేము అలాగే ఉంటాం, మేము ఇలాగ ఉంటామంటే అలాగ ఉంటాం, ఇలాగ ఉంటాం, ఎదుటి అలా ఉండేస్తాం, మేము ఇలాగ ఉంటాం. అదే మూర్ఖత్వం. ఇంకా ఎవరో పెద్దోళ్ళతో పెట్టుకుంటున్నారు, ఏది ఛత్రపతి అంట, పిల్ల జమీందారు అంట అని అందరిని రెచ్చగొట్టి వాళ్ళని ఎవరిని మాట్లాడకుండా చేసి వాళ్ళకి మొత్తం పెంచేసుకుని అప్పుడు నవ్వులాట, అప్పుడు సరదా, అప్పుడు తమాషా. కళ లేదు ఇంకా. మీరు మణిబాబు కుటుంబాన్ని ఒకళ్ళిద్దరు చూసుకున్నట్టు లేదా అవమానించినట్టు చూపించేసి ఏదోటి చేసేద్దాం, ఏదోటి చేసేయటమే ప్రమాదకరం. ఏదోటి చేసేయకూడదు. అప్పుడు కూడా దూకుడుగా ఎలా వెళ్ళొద్దంటే అయినా వెళ్తున్నారు. నేను ఎందుకు అది ఇదిగా తీసుకుంటున్నాను? ప్రతి చోట మార్చండి. మీరు మెసేజ్ ఓరియంటెడ్గా డీల్ చేయకపోవడం ఏంటి, మెసేజ్ని పట్టించుకోకపోవడం ఏంటి, మనుషులు డీల్ చేయటం ఏంటి? ఆలోచించండి ఇప్పటికైనా.
మిమ్మల్ని మించిపోతే తమాషా చేసి అని ఎవరు చెబుతున్నారు? అదే ప్రమాదకరం, అదే మృతానికి కారణం. ఇప్పుడు కూడా మనుషులు చంపేసారు, మనమే చంపేయగలం, మనమే కొట్టేయగలం, మీరే ఏదో చేసేస్తున్నారు, మీరే అభివృద్ధి చేసేస్తున్నారు. ఎక్కడ లేదు అలాగా. రెప్పపాటు మీది కాదు. మీరు మనిషి అనుకుంటే చచ్చిపోతున్నారు. మీరు మాట కూడా పట్టుకోకపోతే నన్ను మృతుడిలా చూస్తున్నారు. నేను చచ్చిపోతానేమో చూస్తాను. ఒక అడుగు బయటకు రావడానికి భయపడిపోయాను, ఇలాగ చచ్చిపోదాం అనుకుంటున్నాను. అదే పొరపాటు. నాకు అసలు మరణమే లేదు, వాక్ రూపంలో ఉన్నాను. నా ఫోటో పెట్టేసుకోమని అందుకే చెప్తున్నాను. నన్ను పట్టుకుని చెప్పుకోవాలి, మీ మొఖాలు నచ్చలేదండి, మీ ఫోటో పెట్టుకోమని అని దగ్గర ఆలోచించండి. ఆ సృష్టి ఏర్పాటు, అది వాక్ రూపంలో ఉన్నాను నేను, మరి దృశ్యాన్ని కాదు. ఇప్పుడు నాకన్నా బలమైన వాళ్ళు కూర్చోబెట్టుకుని పోయి మీరు ఏదో చెప్పేసుకుంటే మీరు బతికేస్తారా? ఏ రాణాబాబును మహారాజుని చేసేస్తా, మహారాజు అయిపోతాడు. అలా అవలేరు. అలాగా మీరు మాటనే పట్టుకోవాలా? నన్ను సమృద్ధి పండించి నాకు మ్యారేజ్ అవనిస్తే, మీకు మ్యారేజ్ అవనివ్వకపోయినా పర్లేదు, నేను సూర్యుల్లో విలీనం అయిపోతాను, నాకు మరణమే లేదు కదా, అయితే మేము తర్వాత చూసుకుంటాంలేండి. అలా తర్వాత ఎలా చూసుకుంటారు? ఈ క్షణం పెంచుకోకుండాను మీకు జరుగుతుంది కదా అని కావాలంటే ఒకరిని చంపేసి, వాళ్ళని చంపేసి, వాళ్ళని కొట్టేసి, మీరే బ్రతికేసి ఇవన్నీ మేము అడ్డం పడిపోతాయి. నేను ఉండగా నా మాట విని క్లియర్ చేసేసుకోండి, నన్ను పట్టుకోండి. మీరేం చేయొద్దు, నన్ను పట్టుకోండి. కాలస్వరూప పురుషోత్తమ అని ఒక ఈమెయిల్ పంపండి, ఒక బృందం ఏర్పాటు చేసుకోండి, వినండి, చెప్పుకోండి. కొంతకాలం సినిమా యాక్టర్లు అందరూ కూడా ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయితే.